మనం చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సభలో దివ్య లేఖనము ధ్యానించబడుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, నీ దాసుడను నీ శిలో చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తుతులు. నీ ఆత్మ సహాయమును కొని మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన విన్నపములను కూడా అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రియ దేవుని యొక్క గొప్ప నామములకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి మనకు ప్రేమ సమాధానము కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక ఈ యొక్క 15వ అధ్యాయము 5, 6, 7 వచనంలో ఇలా రాయబడింది. మీరు ఏకభావము గలవారి ఏకగ్రీవముగా మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారి ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకుని. చదవబడిన ఈ లేఖన భాగాల్లో ముఖ్య ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే దేవునికి మహిమ కలుగునట్లు. అందరూ చెప్దామా? సాధారణంగా మనము పాటలు పాడటం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. కీర్తనలు పాటల ద్వారా ప్రభువును మహిమపరుస్తున్నాం. స్తుతించుల ద్వారా ప్రభువును మనం మహిమపరుస్తున్నాం. ఎందుకంటే 50వ కీర్తన అంటాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచువాడని 23వ వచనంలో దాన్ని చూస్తాం. సో ఇలాగ అనేక స్థలాల్లో దేవునిని మహిమపరచడం అనేది కేవలం మన పాటల ద్వారా మాత్రమని, స్తుతించుల ద్వారా మాత్రమని, ఆరాధించడం ద్వారా మాత్రమని మనందరూ కూడా ఎరిగి ఉన్నాం. ఈరోజు అవి మాత్రమే కాకుండా దానికి వేరుగా ఒక విశ్వాసి జీవితముల ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువుకి స్తోత్రం. అందుకు ఇంక పదాన్ని వాడాడు, ఏమన్నా వాడాడంటే దేవునికి మహిమ కలుగునట్లు. సందేశం ఒకటే, అంశం ఒకటే, దేవునికి మహిమ కలుగునట్లు. ఏం చేయాలి దేవునికి మహిమ కలుగునట్లుగా? 5వ వచనం నుండి మనం చూస్తే మీరు ఏకభావము గలవారై, దేవునికి స్తోత్రం. సంఘములో దేవుని బిడ్డలందరూ కూడా ఏకభావము కలిగి ఉండాలి, ఏకగ్రీవము కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మనకు అలవాటైపోయింది కేవలం మన స్తుతి ఆరాధన చేసినప్పుడే దేవునికి మహిమ కలుగుతుందని. అవును, సందేహం లేదు. మరి దానికి వేరుగా కూడా మరి కొన్ని విషయాలు ఉన్నాయి. అదే ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏకభావము కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ, ఒకటే ఉద్దేశము కలిగి మనం జీవించినప్పుడు, అనగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, ఆత్మల సంపాదన కొరకు సంఘ విశ్వాసమందరూ కూడా ఏకీభవించినప్పుడు, లేక ఐక్యము కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు, మన ప్రభు అని యేసు క్రీస్తు తండ్రియకు దేవుని మహిమపరచు నిమిత్తం. 2వ భాగంలో మనం చూస్తే క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారే ఉన్నట్లు. అంటే ఒకరితో ఒకరు మనస్సు ఏం చేసుకోవాలి? కలిసి ఉండాలి, మనసు కలిసిపోవాలి. భిన్నాభిప్రాయాలు దేవునికి మాత్రం కూడా మహిమ ఇస్తున్నారు. అది కుటుంబంలో కావచ్చు, సంఘములో అయినా కావచ్చు. అందుకే కదా యేసుప్రభు భేదాభిప్రాయాలు కానీ, భిన్నాభిప్రాయాలు కానీ, ప్రతికూలమైన మనస్తత్వము కానీ, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఒక మాట రాయబడింది, మనము శిక్షణ దేవుడు అల్లరికి కర్త కాడు, కానీ ఆయన సమాధానానికి కర్త ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పని చేస్తాడంటే ఎక్కడ సమాధానము కలిగి ఉంటుంది అక్కడ ఆయన పని చేస్తాడు. సమాధానం మూలముగా ఏకత్వం అన్నది వస్తుంది, సమాధానం మూలముగా ఐక్యం అన్నది వస్తుంది, సమాధానము మూలముగా పిల్లరా ఇక్కడ మన ఏకభావం అనేది కలుగుతుంది, అందులో దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే లేఖనం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే దేవునికి మహిమ కలుగునట్లు. అంటే జీవితంలో చర్చికి వచ్చినప్పుడు మాత్రము దేవుని కీర్తనల పాటల ద్వారా మహిమపరచడం కాకుండా ప్రతి క్షణము కూడా మనము దేవునికి మహిమపరచగలము. ప్రతి క్షణము కూడా దేవునికి మహిమ కలుగునట్టుగా మనం జీవించగలం. ప్రభుకి స్తోత్రం. కలుగుతాను పురాతన మంది కాదు, నూతనమైన బొమ్మమా కలుగుతాయి. చూడండి, ప్రతి క్షణము అన్న వెంటనే మనము ఏక మనస్సు కలిగి ఏకభావము కలిగి జీవిస్తున్న ఎవ్రీ మూమెంట్ మనము మన నోటితో కాకుండా మన క్రియల ద్వారా మన ప్రభువును మహిమ పరుస్తున్నాం. నీకు అది తెలియటం లేదు, నీకు అర్థం కాకపోవచ్చు. నోటితో నువ్వు నోరు తెరిచి ఒకవేళ హల్లెలూయా అని చెప్పకపోవచ్చు, కానీ నీవు నీ స్వభావము ద్వారా దేవునిని మహిమపరుస్తావు. ఎప్పుడు చెప్పాలందరూ ఐక్యము, ఏక మనస్సు, ఏకభావము, ఏకగ్రీవము కలిగి ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. రెండోదిగా క్రీస్తు యేసునందు దేవుని యొక్క చిత్తం ప్రకారం అంటే ఇది దేవుని యొక్క చిత్తం. ఏంటది? ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారు. దేవుని స్తోత్రం. సాధారణంగా పెళ్లి అయినప్పుడు మాత్రం ఈ ప్రసంగాలు చేస్తారు. ఏ ప్రసంగం? మీరు కలిసి ఉండాలి. ఇది భార్యాభర్తకే సంబంధించింది మాత్రము కాదు. ఒకవేళ భార్యాభర్త మధ్య పోలేటువంటి తగాదాలు కానీ వివాదాలు ఉన్నా ఈ మాట జాగ్రత్త వినాలి. మీరు ఏక మనస్సు అంటే మనస్సు కలిసి ఉన్నప్పుడు మీకు క్షేమము, దేవునికి మహిమ. హల్లెలూయా. అది ఎంత మాత్రము కూడా ప్రభువుకు మహిమ తీసుకొచ్చింది కాదు. నీవు ఏకంగా కలిసి ఉండకపోతే, కలిసి మనస్సు కలిసి ఉండకపోతే దేవునికి ఏమాత్రం కూడా మహిమ రాదు. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు? దేనికోసం సృజించాడు దేవుడు? ఆయన మహిమ. ఒకటి, ఆయన మహిమ కొరకు జీవించడానికి. రెండవదిగా ఆయన మహిమను, గుణాతిశయమును ప్రచురం చేయడానికి. ఒకటి జీవించడానికి, రెండోది ప్రచురపరచడానికి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో మనం చదువుకుంటే 7వ వచనంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా ప్రజలను రప్పించుము, తెప్పించుము అంటాడు. అంటే దేవుడు తన మహిమ నిమిత్తము నిన్ను సృజించుకున్నాడు. నిన్ను సృజించడానికి ముఖ్య ఉద్దేశం తన మహిమ కొరకే. అందుకే అలాంటి వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకురమని చెప్పాడు. అంటే ప్రియులారా, నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు మూలముగా నీవు దేవునికి మహిమపరచాలి. మహిమపరచబడినట్లుగా నీవు బ్రతకాలి. ఇలా జీవించవలసిన అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో ఒక్కొక్కసారి ప్రభువును స్తుతిస్తాం. అలాగే ఆయా కూడికల్లో, సమాజ కూడికల్లో మన ప్రభువును స్తుతిస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా పాటల ద్వారా మనం ప్రభువును స్తుతిస్తాం. ఇవన్నీ మంచి విషయాలే. కానీ సంఘ విశ్వాసులతో చాలా భేదాభిప్రాయాలు బ్రతుకుతుంది. ఇలాంటి వారు దేవునికి మహిమపరచకపోవడం మాత్రం కాకుండా ప్రభు రాజ్యంలో ప్రవేశించడం కూడా కష్టం. ఎందుకు అనంటే లేఖనం స్పష్టంగా చెప్తుంది, నువ్వు సమాధానంతో ఉండకపోతే ప్రభు రాజ్యంలో ప్రవేశించలేవు. నీ హృదయంలో భేదాభిప్రాయాలు ఉంచుకుంట ద్వారా నువ్వు ఏమాత్రం కూడా దేవుని సన్నిధానానికి చేరడానికి అవకాశము లేదసలు. ఆశ్చర్యపడుతున్నారా? ఆ మాత్రం ఉన్నంత మాత్రాన ప్రభు రాజ్యాన్ని ప్రవేశించలేమా? ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ప్రేమ అయి
ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే దేవుడు ఏమైనాడు, దేవుడు అసలు ఎవరంటే అసలు తనకు తెలియదు. తను అనుకోవచ్చు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, వాక్యం వింటున్నాను, అందరితో కలిసి ఆరాధనలో పాలిభాగం బాగానే ఉండొచ్చు, అవ్వచ్చు, ఏమో కావచ్చు. కానీ లేఖనం చెప్తుంది, నీవు కానీ ప్రేమ కలిగి ఉండకపోతే, లేఖనం స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ప్రేమ లేని వాడు దేవునిని ఎవరిని ఎరగలేదట. అసలు దేవుడు ఎవరు ఆయనకి తెలియదన్నాడు. విన్నారా? ఐక్యం అందుకే చెప్పాడు. ఆ ఐక్యత ఏకభావం అనేది, ఏక మనస్సు అనేది, ఏకగ్రీవం అనేది, మనస్సు కలిసిపోవడం అనేది దైవ చిత్తం. అది ఆ విధంగా బ్రతుకుచున్నవారు ప్రేమ కలిగి జీవిస్తారు. ప్రేమ కలిగి జీవించడం ద్వారా వారు దేవుని ఎరుగున్నారు. ప్రేమ లేకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. అందుకన్నాడు, ఆ దినాన్న చాలా మంది వెళ్ళి, ప్రభువా నీ నామమున మేము అద్భుత కార్యం చేసాం, మహత్కార్యాలు చేసాం, సూచక్రియలు చేసాము, మరి ఏంటి ప్రభువా మా గురించి ఏమంటే, మీరు ఎవరో నాకు తెలియదంటాడు. ఎందుకనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ లేనివాడు గడగడ మునిగి మ్రోగే కంచును పోలి ఉంటాడు. తాళంనే ఉన్నాడట ఆయన. ఎటువంటి తాళం ఇస్తుంది అది? గనగన వణగడమే తప్ప, సౌండ్ ఇవ్వడమే తప్ప వాటి మూలంగా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకొకడు ఉన్నాడు అక్కడ, పర్వతాన్ని ఇక్కడ నుండి అక్కడికి పంపించేస్తున్నాడు, అక్కడ ఉన్న పర్వతాన్ని ఇక్కడ కూడా రప్పించేస్తున్నాడు. అలాంటి వాడిని చూస్తే మీరు ఏమనుకుంటారు? వా ఏమి అద్భుతం అండి, అపాప ఏమి అభిషేకం అండి. కానీ వాడు వెళ్ళడు ఎక్కడికి. ప్రేమ కాని వాడు లేకపోతే వాడు ప్రవేశించలేడు దేవుడు. మరొకడు ప్రవచన వరం ఉంది, మర్మములన్నీ కూడా జ్ఞానయుక్తం. జ్ఞానం అంటే సమస్తమైన మర్మములన్నీ కూడా బయలుపరచగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉండి కూడా ప్రేమ లేకపోతే వాడు వ్యర్థుడు, ప్రభు రాజ్యంలో ప్రవేశించడం కష్టం. ఎందుకంటే దేవుడు ఎవరు ఆయనకి. అందుకే ఆయన అంటాడు, అక్రమము మీరు ఆలోచించండి. అలాంటప్పుడు సంఘ విశ్వాసముగా దేవుని బిడలముగా ఒకే రక్తము చేత కడగబడి కొనబడి విమోచించబడి ఉన్న ఒకే వెలకు చెందిన మనము ఒకరినొకరు మనం ప్రేమించాలో ప్రేమించకూడదు, సమాధానము కలిగి ఉండాలో ఉండకూడదు, ఏక మనస్సు ఐక్యము కలిగి ఏకభావము కలిగి జీవించాలా జీవించకూడదా? దేవుని స్తోత్రం. బికాజ్ ఒకే రక్తానికి సంబంధించిన వారు. మన కుటుంబ సభ్యులు వారు కూడా కలిసి ఉండాలా ఉండకూడదా? కలిసి ఉండాలి. మనస్సు మంతికిష్యూ ఒక విషయం వాస్తవం. జీవితంలో పొరపాట్లు జరగవు, చేయను అన్నవాడు ఒకడు ఉండడు, లేదా చేయలేదు అన్నవాడు ఒకడు కూడా ఉండడు. సంథింగ్ సమ్వేర్ ఎక్కడో ఒక స్థలంలో ఏదో విధంగా ఏదో పొరపాటు జరుగుతుంది. మరి సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, ఎఫెసీయుల 4:4 ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడమన్నాడు. ప్రయాస అంటే ఏంటి? ప్రయాసపడి భారం మోసుకుంటుందన్నారా నా ఎందుకు? అక్కడ ప్రయాసపడాడు, ఇక్కడ కూడా ప్రయాసపడ్డాడు. అక్కడేమో భారము మోసుకుంటూ ప్రయాసపడుతున్నారు. అక్కడ నుండి విడుదల పొందడానికి వారు ప్రయాసపడుతున్నారు, కష్టపడుచున్నారు. ప్రయాస అనే పదాన్ని మనం ఇంగ్లీష్ పేపర్ చూస్తే అక్కడ లేబర్ అనే పదాన్ని వాడాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడుడి అంటే అదే విధంగా కష్టపడమని చెప్తున్నాడు. దేనికోసం కష్టపడాలి? ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడాలి. వన్ డే ఓకే, నేను అసలు వన్ డే అని చెప్పడానికి నేను ఎవరు? సాయంకాలం లోపల ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఎక్సెప్ట్ దట్స్ ఆల్.
యూ హ్యావ్ టు లీవ్ దిస్. వాటిని విడిచిపెట్టాలి. ఒకరితో ఒకరు ఎటువంటి మన భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోవాలి, దైవ నియమాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది మనస్సాక్షి కూడా వారికి ఎందుకు అసలు పనిచేయడం అర్థం కాదు. అప్పుడు బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైంది, వాత వేయబడిన మనస్సాక్షి అని రాయబడింది. వాడికి అర్థం కాదు. ఎంత అసలు ఏం చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియదు. కుటుంబంలో ఎలాగో ప్రవర్తిస్తున్నాడో తెలియదు, సంఘంలో ఎలాగో ప్రవర్తిస్తున్నాడో తెలియదు, సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. అసలు ఇలాగ జీవిస్తే దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? దేవునికి మహిమ కలుగున్నట్టుగా కలిసి ఉండాలి, మనస్సు కలిసి ఉండాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు అనుకోండి, జరిగేది ఒకటి జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది చెప్పినా వాళ్ళు వినలే. ఎందుకు అసలు జరిగిందనే చాలాసార్లు నా హృదయంలో ఒక రకమైన ప్రశ్న, అదేవిధంగా బాధ కూడా కలిగేది. ఎందుకు అసలు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినలేరు అంటే లేఖనాలు ఏం చెప్పింది తెలుసా? అది చాలా డేంజర్ మాట చెప్తున్నాను, చాలా సీరియస్ మాట, తీవ్రమైన మాట చెప్తాను. ఎందుకంటే వారు నాశనమునకు నియమించబడ్డారు. అందుకే ఎవరు చెప్పినా వినలేదు. ఒక వ్యక్తి ఎంత చెప్పినా వినటం లేదంటే వారికి అంతిమ దశ అది. ఏంటి తెలుసా? వాళ్ళకి నాశనం పొంచి ఉన్నదని. దాని కొరకు వారు ఏర్పాటు చేయబడ్డారు. అందుకే ఎవరు చెప్పినా వినడు. ప్రభు వాక్యము సమాధానము కలిగి జీవించమని చెబుతున్నప్పుడు సందేహం లేదు, ప్రజలు మన గాయపరిచే వాళ్ళు ఉంటారు, నేను కాదన్నాను. కానీ వారు నిత్యము గాయపరిచేవారు కాదు కదా. మరొక విషయాన్ని గమనించాలి. మన తోటి సహోదరి సహోదరులు కానీ, మన యొక్క రక్త సంబంధులు కానీ, అలాగే మన బంధువులు కానీ ఒక్కొక్కసారి ప్రతికూలంగా ప్రవర్తిస్తారు పరిస్థితులను బట్టి. ఎందుకంటే అందరూ రక్త మాంసాలు ఉన్నవారు. సో మనము వారిని మార్గం ఒకటే, కలిసిపోవాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి జీవించాలి. కానీ ప్రేమకు ముందుగా ఇంకొకరు రావాలి. అదేం తెలుసా? క్షమాగుణం. సమాధానం పడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు నువ్వు క్షమించాలంటే, క్షమిస్తేనే నువ్వు సమాధానం కలిగి ఉండగలవు. సమాధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నా సరే, అవతల వ్యక్తికి నీ మనసులో ఏదో ఉంది క్షమించాలని, సమాధానం కలిగి ఉండాలని. కానీ నువ్వు క్షమించకపోతే ఓకే, అవతల వ్యక్తినే చేసింది తప్పు అనుకోండి, నీవు ఏ తప్పు చేయలేదు అనుకోండి. నువ్వు తప్పు చేయకపోతే ఏం చేయాలి? అవతల వ్యక్తిని క్షమించాలి. క్షమించాలి. నీకు ప్రభు దగ్గర నుండి క్షమాపణ మాత్రం దొరికిపోవాలి. ఎంత దొరకాలి? ఎప్పుడు తప్పు చేసినా నువ్వు క్షమాపణ మాత్రం దొరికిపోవాలి. ఏ రోజు తప్పు చేసినా, ఎంతకాలం చేసినా ప్రభు మాత్రం నేను క్షమించాలి. నువ్వు మాత్రం అవతల వ్యక్తికి క్షమించడానికి మానలేదు. ఇది ఎలాగా? అందుకే ఎఫెసీ పత్రికలు మాట్లాడుతుంటాడు 4వ అధ్యాయంలో 26వ వచనం చదువుకోగలిగితే ఇక్కడ రాయబడి ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ పాపము నిలిచి ఉండకూడదు. విన్నారా? సూర్యుడు అస్తమించే వరకు మీ యొక్క కోపము నిలిచి ఉండకూడదు. ఎన్ని రోజులు పట్టుకుని వెళ్తాం? కోపము కాస్త క్రోధముగా మారుతాడు. నువ్వు దాన్ని పెంచకూడదు, దానికి బోధన పెట్టకూడదు, టీటీని పెట్టకూడదు. దేనికి? కోపాన్ని. దాన్ని పరుపు మీద పడుకోబెట్టకూడదు. తీసుకొచ్చి ఏమంటారు, బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పకూడదు. ఉండవు, పడుకో, పర్వాలేదు, ఎవరు బయటికి వెళ్ళిన పర్లేదు కదా, మాత్రం ఇక్కడే ఉండవు. చలి వస్తుందా? వేడిగా ఉందా? ఏసీ ఏమంటారా నీకోసం? వాటిని ఏ మాత్రము కూడా ప్రోత్సహించకూడదు. ఎందుకంటే వాడు నీ కుటుంబానికి సంబంధించిన వాడు కాదు.
ప్రేమ. నేను ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తుంటాను. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ రాబడ్డారు, ఎక్కడ ఉన్నారు? గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 19 వచనం నుండి 19-20 వచనంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదు మనం, ఆ కుటుంబానికి సంబంధించిన వారు కాదు మనం. 22వ వచనంలో ఉన్నారే ఆ కుటుంబానికి సంబంధించిన వారు కనుక వీడు మనకు సంబంధించిన వాడు కాబట్టి కాడు కనుక వాడిని మనం తీసుకొచ్చి మన ఇంట్లో అతన్ని పడుకోబెట్టుకోకూడదు. కొంతమంది అక్కడ నుండి లేపరు, ఇక బెడ్ కాఫీ కూడా అక్కడికే తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు మాత్రం ఇక్కడే. అరే చెప్పింది మాట జాగ్రత్త వినండి. ఆయన నీ దగ్గరికి వచ్చింది నీకు బాగు చేయడానికి కాదు, నీకు మేలు చేయడానికి కాదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవునితో నీకున్న అనుబంధాన్ని తెంచివేసి నేను నాశనానికి తీసుకెళ్ళడానికి వాడు వచ్చాడు. వాడు నీ కుటుంబ సభ్యుడు కాడు. అందుకే ప్రభు వాక్యంలో ప్రభు అంటాడు, సమాధానము కలిగి ఉండమని, ప్రేమ కలిగి జీవించమని, ఏక మనస్సు కలిగి ఒకరికొకరు మనస్సు కలిసి ఉండండి. దేనికో తెలుసా? దేవుని, అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగునట్లు. స్తోత్రం, అడిగే స్తోత్రం. దాన్ని ఏమన్నాడంటే, ఇంకో మరో మాట ఏమన్నాడంటే ఓర్పునకు అని పదాన్ని, అంటే ఓర్పు కలిగి ఉండాలని అర్థం. నేను మనస్సు కలిసి ఉండాలంటే ఎలా ఉండాలి? ఓర్పు ఉండాలి. కొన్ని లేఖనాలు నా జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరిస్థితులు ఉన్నాయి. లేఖనాలు అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ, అది నా ఎక్స్పీరియన్స్. నేను అనుభవించిన విషయం చెప్తాను. అక్రమాలు కానీ విస్తరించింది అనుకోండి, అప్పటి వరకు ఉన్న ప్రేమ ఏమైపోద్ది? అవతల వ్యక్తికి చల్లనిపోతుంది. చాలాసార్లు నేను చదివాను, ఏంటో బాబు అని అనుకునేవాడు, కానీ నాకు అర్థమవుతుంది ప్రేమ చల్లారిపోతుంది. దైవ క్రమాన్ని ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, వాక్య క్రమాన్ని ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, సంఘ క్రమాన్ని ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, కుటుంబంలో ఉండవలసిన క్రమాన్ని ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేక కాదు. దుష్టుడు ఏ స్థితిలోనికి తీసుకెళ్తాడంటే ప్రేమను సహితం, ఉన్న ప్రేమను కూడా చల్లారిపోయిన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అందుకే వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకంటాడు మనస్సు కలిసి ఉండండి. రెండో భాగంగా జ్ఞాపకం చూసుకుంటే ఓర్పు. మనం కలిసి ఉండాలంటే ఓర్పు కూడా అవసరం, లేకపోతే ఉండడం చాలా కష్టం. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి, మీ కుటుంబ సభ్యులు కానీ మీరు సరిగ్గా ఓర్పు కలిగి ఉండకపోతే ఏ కుటుంబం నిలిచి ఉండదు, ఎవరు నిలిచి ఉండలేదు. ఇంకా చిన్న అయిపోవడం. కొంతమంది లాభము కోసము, తమ లాభము కోసము కలిసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అధికారి నిన్ను గద్దిస్తే, నీ పై అధికారి నిన్ను ఒకవేళ కొడితే వచ్చేస్తావా? వచ్చేస్తే నష్టపోయింది ఎవరు? నువ్వే. కనుక నువ్వు నష్టం కలగకూడదు. ఏం చేద్దామని అంటే ఏం చేస్తే ఇప్పుడు సహించు అక్కడే ఉంటా. అంటే గద్దించినప్పుడు, లేక నీకు వ్యతిరేకముగా ప్రతికూలమైన మాట పలుకున్నప్పుడు, నీకు బాధ కలిగించినప్పుడు, నీకు ఇబ్బంది కలిగించినప్పుడు నువ్వు దాన్ని సహిస్తావు. ఓర్పు కలిగి ఉంటావు. అందుకే ఓర్పునకు ఆదరణకర్తకు దేవుడు, ఓర్పునకును ఆదరణకును కర్తకు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇలా మనం సహించినప్పుడే మనం సమాధానం కలిగి ఉండగలం. సహించగలిగి ఉన్నప్పుడే ఏక మనస్సు కలిగి ఉండగలం. ఓర్పు కలిగి ఉన్నప్పుడే మనం మనస్సు కలిసి జీవించడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు తండ్రి దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభు స్తోత్రం. 7వ వచనంలోనికి వెళ్తే, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. స్తోత్రం.
ఈ చేర్చుకొనుట అనేది చాలా రంగాల్లో, చాలా కోణంలో మనకు నేర్పిస్తున్న పాఠాలు. అదేం తెలుసా? ఒకటి, తప్పు చేసిన వాడిని చేర్చుకోవడం, పొరపాటు చేసిన వాడిని చేర్చుకోవడం. మీరు గమనించండి, యేసు ప్రభు వారు మనలందరినీ కూడా చేర్చుకున్నాడు. ఈ 7వ వచనం స్పష్టంగా అలా చెప్తుంది, క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము అనే పదాన్ని వాడాడు. మిమ్మును అనే పదాల్లో ఫుట్నోట్ రాసి మనలను అనే పదాన్ని వాడాడు కింద. క్రీస్తు మనలందరినీ కూడా చేర్చుకున్నాడు. ఏ టైంలో చేర్చుకున్నాడు మనల్ని? ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చేర్చుకున్నాడు? నీతిమంతులై ఉన్నప్పుడా? పరిశుద్ధులై ఉన్నప్పుడా? భక్తి కలిగి జీవిస్తున్నప్పుడా? ఇందులో ఏ ఒక్క యోగ్యత కూడా మనలో లేదు. ప్రభు మనల్ని చేర్చుకోవడానికి మనలో ఎటువంటి యోగ్యత లేదు. ప్రభు నంబర్ 1, ఆయన మనల్ని కనికరించి క్షమించాడు. అంటే మనము పాపము స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని క్షమించి చేర్చుకున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని చేర్చుకోండి. ఎందుకు చేర్చుకోవాలట? నువ్వు ఏ రోజు ఇది చేర్చుకుంటావో ఆ రోజు దేవునికి నువ్వు మహిమ పరుస్తున్నావు. దేవునికి మహిమ కలుగునట్లు చేర్చుకోవాలి. ప్రభుకు స్తోత్రం. రెండో కోణం చెప్తా. రెండో కోణం ఏంటంటే, బలహీనులను మనం చేర్చుకోవాలి. చిన్న తేడా ఉంది. తప్పు చేయడం వేరు, బలహీనతను వేరు. రెండుని కలిపి చెప్పవచ్చు, కానీ మీకు వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తాను. బలహీనులు కొంతమంది ఉంటారు, వారికి ఉన్న బలహీనత అది ఉంటుంది. కొన్ని రకాల బలహీనత ఉంటుంది. వారి బలహీనులు, మన బలవంతులం. బలవంతులైన మీరు ఏం చేయాలంటే 14వ అధ్యాయం మనకు ఒకసారి వెళ్ళండి. విశ్వాస విషయమై 14వ అధ్యాయం మొదటి వచనం రోమా. విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనుడి. చూసారా? బలహీనులైన వారికి ఏం చేయాలంటే, ఏ విషయంలో వారు బలహీనులు? విశ్వాస విషయంలో బలహీనులు. కొంతమంది నీతి విషయంలో బలహీనులు, కొంతమంది భక్తి విషయంలో బలహీనలో ఉంటారు, కొంతమంది ప్రార్థన విషయంలో బలహీనలై ఉంటారు, కొంతమంది వాక్య జ్ఞాన విషయంలో బలహీనలై ఉంటారు, కొంతమంది ఉపవాస ప్రార్థన విషయంలో బలహీనలై ఉంటారు. అంటే చేయలేని స్థితిలో ఉంటారు. వారందరినీ ఏం చేయమంటున్నారు? చేర్చుకో. ఎందుకంటే క్రీస్తు మనలను చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. 15వ అధ్యాయం మొదటి వచనంలోనికి కాగా మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. ప్రభువుకి స్తోత్రం కలుగుతుంది. ఈ వాక్యములు ఏమంటాడంటే, మీరు బలవంతులు అనుకుంటున్నారా? దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, మంచిదే. అయితే మీరు బలవంతులు కాబట్టి బలహీనులను ఏం చేయాలి? వారి యొక్క దౌర్బల్యమును అనగా వారి బలహీనతను భరించాలి. భరించే బద్ధులమై ఉన్నామని ప్రధాని వాడు భరించు. ఏంటి బలహీనత? ఈ 14వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు కొన్ని గురించి బలహీనతల గురించి చెప్పబడింది. వీటిని తీసుకొచ్చి ఆహార పదార్థాల గురించి ఇక్కడ రాయబడింది. 14వ అధ్యాయంలో రోమా పత్రికలో ఆహార పదార్థాల గురించి ఒకడేమో అన్ని తినాలని ఉంది, మరొకడు బలహీనుడై ఉండి ఏం తినాలంట? అందరూ చెప్పాలి. ఒకడు కేవలం కూరగాయలు తింటున్నాడు. మీరేమనుకుంటున్నారు? కూరగాయలు తినడం అపార్థం చేసుకోరు. కూరగాయలు తినడం అంటే మనం పరిశుద్ధంగా, చెప్పండి, దానియేలు కూరగాయలు తినడం అంటే మనం పరిశుద్ధంగా జీవించడం అని అనుకుంటున్నాం.
అంతే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే కూరగాయలు తింటున్నారో వాడు బలహీనుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడేది ఫిజికల్ బలం గురించి కాదు, విశ్వాస విషయంలో బలహీనుడు. ఆయన ఆధ్యాత్మికంగా కాదు, విశ్వాస విషయంలో బలహీనుడు. ఎందుకంటే అయ్యో బాబాయ్ తన విశ్వాసం ఏంటి, నేను ఒక మాంసాహారం తింటే ఏమైపోతుందో అలా కాదు, నేను కేవలం కూరగాయలు తింటేనే నేను బాధనుంటాను దేవుని దృష్టికి అనుకోవడం అనేది అతని బలహీనత. ఇందువలనే ఇక్కడ స్పష్టంగా బైబిల్ ఏమంటే ఒకడు సమస్తమును తినవచ్చును నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడే ఉండి కూరగాయనే తినాలనుకుంటాడు. అంటే అన్ని తినాలన్నవాడు ఎవడు? బలవంతుడు అనే పదాన్ని వాడు, అంతే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, నేను విశ్వాసాల గురించి మాత్రం మాట్లాడుతున్నాను సుమా. మిగతా కార్యక్రమాన్ని ఇంకేమని తెలుసుకోవాలంటే తర్వాత నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడండి, ప్రశ్న ఏమన్నా అడగండి, నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఇప్పుడు అన్ని చెప్పడానికి మాత్రం మనకు టైం లేదు. సో విశ్వాస విషయంలో చాలా మంది బలహీనంగా ఉన్నారు. వారిని ఏం చేయాలి చెప్పండి అన్నది, మనం చేర్చుకోవాలి. బలహీనల దౌర్బల్యమును మనం భరించు బద్దులమై. స్తోత్రం. ఒకడు అన్ని తినాలనుకుంటాడు, మరొకడేమో కొన్ని తినాలనుకుంటాడు. ఇక దినాల గురించి కూడా మీకు చెప్తాను. ఒకడేమో అన్ని రోజులు మంచిది కాదు. ఏ రోజు మంచిది చెప్పు, ఏ రోజు మంచిది తెలియదా? ఆదివారం మంచిది, ఇంకా నీకు ఆదివారం మంచిది. మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు అన్ని దినాలు మంచిదని చెప్పేసి ఒకరు అంటున్నారు. మరి కొంతమంది శుక్రవారం మాత్రం మంచిది కదా, శుక్రవారం మాత్రం మంచిది కాబట్టి ఆ రోజే మా ఇంట్లో ప్రార్థన జరగాలి పాస్టర్ గారు. ఆ రోజే మీకు ఏదో రోజు పెట్టుకోమంటే ఆ రోజు ఇష్టం ఉండదు, పెడితే మా ఇంట్లో శుక్రవారమే పెట్టాలి. అంటే ఈయన ఏం చూస్తున్నాడు, వాడు నిజానికి బలవంతులు కాదు, వాడు బలహీనులు. ఒకరు ఒక దినాన్ని మంచిదిగా ఎంచుతున్నాడు, మరొకడేమో అన్ని దినాన్ని మంచిదిగా ఎంచుకుంటాడు. ఇక్కడ బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. ఏది ఏమైనా అక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు బలవంతులు అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బలహీనుడైన వ్యక్తిని చేర్చుకోవాలి. దేని కొరకు చేర్చుకోవడం తెలుసా? దేవునికి, మనం చెప్పాలి గట్టిగా, దేవునికి మహిమ. మరోసారి చెప్పండి, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక దేవుని వాక్య భాగంలో మరొక సత్యాన్ని మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనకందరికీ తెలిసిన సుపరిచిత లేఖన భాగం మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అనకుండానే ఇప్పుడు దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అంటే ఒక వ్యక్తి తన దేహాన్ని పరిశుద్ధముగా ఉంచినప్పుడు ప్రభువును మహిమపరుస్తున్నాడు. అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించవలసిన దేని కొరకు? దేవుని యొద్ద నుండి కేవలం మెప్పు పొందుకోవడానికి మాత్రం కాదు, దేవునికి, అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగునట్లు. పెళ్లి అనే వ్యవస్థ దేవుడు ఎందుకు పెట్టారు అనుకుంటున్నాడు? పరిశుద్ధతను స్థిరపరచడానికి. ఎందుకనగా పెళ్లి కాకుండా ఒక వ్యక్తి అక్రమ సంబంధం, పెళ్లి కాకుండా ఎవరైనా కలుసుకుంటే దాన్ని అక్రమ సంబంధం అంటారు, దాన్ని వ్యభిచారం అంటారు, లేదా దాన్ని రకరకాల పదాలు వాడాడు. అందుకు అటువంటి పరిస్థితి జరగకూడదు. వారు పరిశుద్ధంగా ఉండాలి అంటే దేహ పరిశుద్ధత అయింది. దేహము పరిశుద్ధత కలిగి ఉండడానికి దేవుడు వివాహ వ్యవస్థ అనేది, అందుకే లేఖనం ఏం చెప్తుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వారిక పానుకు పరిశుద్ధమైనదిగా ఉంటుందని చెప్పాడు.
నిష్కల్మషముగా ఉంటుంది. వివాహ వ్యవస్థ ఉంది పరిశుద్ధమైనది. అందుకే పరిశుద్ధమైన వివాహం అని వాడుతారు. పరిశుద్ధమైన వ్యాపారం అని చెప్పరు, పరిశుద్ధమైన ఉద్యోగం అని చెప్పరు, పరిశుద్ధమైన పని అని చెప్పరు, కానీ పరిశుద్ధమైన వివాహం అంటారు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పారు. సో ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో భర్త భార్య వారు కానీ పరిశుద్ధమైన రీతిలో ఉండగలిగినప్పుడు, అలాగే కుటుంబ సభ్యులు ఏ ఒక వ్యక్తి కావచ్చు, సంఘ విశ్వాసులు ఎవరైనా కావచ్చు, తన దేహములో పరిశుద్ధముగా కాపాడుకున్నప్పుడు, అంటే ఇహలోక మాలిన్యత తనకు అంటకుండా తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచినప్పుడు అతడు తన దేహము ద్వారా దేవునికి మహిమపరుస్తాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇహలోక మాలిన్యమును అంటకుండా, దేహానికి అంటకుండా, మనస్సునకు అంటకుండా నిన్ను కాపాడుకో. తద్వారా ప్రభుకు మహిమ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అగైన్ దేవునికి లేఖన భాగంలో ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రభువు స్తోత్రం చెప్తాము గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మీరు భోజనం చేసిన, అంటే ఏమి చేసినా సరే ఏం జరగాలి? మనము భుజించే ఆహారము ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనము త్రాగుచున్న పానీయము ద్వారా దేవునికి మహిమ కలగాలి. అంటే ఏమి తింటే దేవునికి మహిమ కలుగుతుంది? ఏమి త్రాగితే దేవునికి మహిమ కలుగుతుంది? ఇది మీకు తెలియాలంటే, ఏదైతే సరైనది కాదో, అది దేవునికి ఇష్టము లేనిది ఒకవేళ ఉంటే అది తినడం అన్నది ప్రభువుకు మహిమ మాత్రం తీసుకురాదు. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో మాట్లాడుచున్న విషయాన్ని మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తి మనకు, వినండి ఈ మాట, మీలో చాలామంది ప్రశ్నకు జవాబు ఇది, లోపల ఉన్న ప్రశ్నకు జవాబు ఇస్తుంది. ఒక అన్యుడు నీకు భోజనం కోసం పిలిచాడు. క్రైస్తవేతరుడు నీకు భోజనం కొరకు పిలిచాడు. నువ్వు వెళ్ళావు. బలవంతుడు వెళ్తాడు, బలహీనుడు వెళ్ళడు. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు భోజనంలో కూర్చున్నావు, వాళ్ళు ఏదో పెట్టారు, తినవచ్చు. మాస్టర్ గారు తినవచ్చా తినకూడదు అనే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఒక మాట మీకు క్లారిటీగా చెప్తున్నాను, విగ్రహములకు అర్పించబడిన వాటిని తప్ప వాళ్ళు ఏది పెట్టినా మనం ప్రార్థన చేసి దర్జగా తినవచ్చు. నేను మరలా చెప్తున్నా, ఈ పదాన్ని రెండోసారి చెప్తున్నాను, విగ్రహమునకు అర్పించబడినది వాటిని తప్ప వారు సామాన్యముగా పెడుచున్న ఏ ఆహారమైనా మనం ప్రార్థన చేసి తినవచ్చు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఏం చేయబడుతుంది? వాక్యము ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. బైబిల్లో స్పష్టంగా రాయబడింది కాబట్టి విగ్రహమునకు అర్పించిన వాటిని తినకూడదని స్పష్టంగా రాయబడింది కాబట్టి వాటిని అసలు మనం తినకూడదు. సో మిగిలిన విషయంలో వారు కూడా పిలిచారు అనుకోండి, వెళ్ళొచ్చు, తినొచ్చు, అందులో ఎటువంటి పొరపాటు లేదు. ఓకే, మాంసాహారం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక రకమైన మాంసం తినాలని ఉంది, మరొకటికేమో ఓన్లీ చేప మాత్రం తినాలని ఉంటుంది, లేదా కూరగాయలు మాత్రం తినాలని ఉంటుంది, ఒకడేమో మాంసాహారం తినాలని ఉంటుంది. ఇక్కడ తేడా వచ్చి వాడు ఏదో కూర తీసుకొచ్చి పెట్టాడు, ఆ కూర నువ్వు తింటున్నావు, ప్రార్థన చేసి తినేస్తున్నావు. నీకు అలవాటు లేనిది, ఎప్పుడు తినలేనిది నాకు పడదంటే నేను ఇప్పుడు తిన్నట్టు ఓకే, కానీ పెట్టింది తినాలనుకోవడం అంటే నువ్వు తింటున్నావు ఓకే. ఈ లోపల మరొకడు అక్కడికి వస్తాడు, బలహీనుడు వస్తాడు. బలహీనుడు వచ్చి అక్కడ ఏమంటాడు? అదేంటంటే ఈయన తినేస్తున్నాడు, ఇక్కడ ఈ కూర తినేస్తున్నాడు ఏంటంటాడు.
ఏంటి మీకు తెలుసా అసలు ఏం కూర అది అన్నానంటే నాకు తెలియదు అని. కూర అంటే అలాగా ఆ వ్యక్తి ఆ మాట చెప్పాడు కాబట్టి అతని కోసము నువ్వు తినకుండా మానేయాలి. నీ కోసం కాదు, నీ మనస్సాక్షి కోసం కాదు. ఎందుకంటే నీకు తెలుసు ఏంటంటే ప్రార్థన చేసి మనం భుజించిన ఏది అపవిత్రత కాదు. ప్రభు నమ్మలో ప్రార్థన చేసి నువ్వు భుజిస్తున్నావు అంతే. కానీ అవతల వ్యక్తికి అంత విశ్వాసము లేదు కాబట్టి తన విశ్వాసం కేవలం కూరగాయలోనే తగ్గైపోయింది కాబట్టి అంతవరకు ఆయన ఉంటాడు, ఇంకా పైకి రాలేడు ఆయన. అప్పుడు అతని మనస్సాక్షి కోసం నువ్వు తినకుండా అక్కడ ఓకే. ప్రభు స్తోత్రం చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? కనుక ఇప్పుడు వినండి, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే. అంటే ఒకవేళ అతని మనస్సాక్షిని నువ్వు దెబ్బతిన్నట్టుగా వాడు ఏమనుకోండి, ఏముంది నా విశ్వాసం నేను బలంగా ఉన్నాను కదా అని చెప్పి తిన్నావు అనుకో, అతని మనస్సాక్షి మీద నువ్వు బలమైన దెబ్బ కొట్టావు. అతని అల్ప విశ్వాసం మీద, విశ్వాసం బలహీన మీద ఇంకా బలమైన దెబ్బ కొట్టావు. అది దేవునికి ఏమాత్రము మహిమ కలగని కాదు. సో అక్కడ దేవునికి మహిమ కలగాలి అంటే ఏం చేయాలి? అతని కొరకు ప్రభుకి స్తోత్రం హల్లెలూయా. సో విశ్వాస విషయంలో ఇక్కడ లేఖనాలు ఆహార పదార్థాల గురించి, పానీయాలు కూడా అంతే. మనం తీసుకుంటున్న ప్రతి ఒక్క పానీయము అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, కొంతమందికి కొన్ని తాగడానికి ఇష్టం ఉంటుంది, కొన్ని తాగడానికి ఇష్టం ఉంటుంది. ఏది ఏమైనా నువ్వు త్రాగుచున్నది కావచ్చు, తినుచున్నది కావచ్చు, సమస్తము దేవుని అనగా అవతలున్న వ్యక్తికి ఇబ్బంది కలిగినట్టుగా కాకుండా అవతలున్న మనస్సాక్షికి బలపరచగలుగున్నట్లుగా, అవతలున్న వ్యక్తి అంగీకరించే రీతిలో ఉన్నట్లుగా. అందుకే మీకు ఈ విషయం ఒక మాట చెప్తాను చూడండి, 23వ వచనంలో, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ, నాకైతే స్వాతంత్రం ఉంది కానీ చేద్దామంటే పక్కన వాడు ఒప్పుకోలేని స్థితిలో ఉంటారు. కొన్ని తిందామంటే తిననీయకుండా పరిస్థితులు ఉంటుంది. తాగాలనే ఉంది కానీ కూల్ డ్రింక్ తాగడానికి అవకాశం లేదు. ఇప్పుడు షుగర్ వచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకో, అతనికి తినాలని ఉంటుంది. ఏంటి ఏదో అరటిపళ్ళు కనబడిన వెంటనే, లడ్డు కనబడిన వెంటనే తనకు ఉంటుంది కానీ అవకాశం లేదు. స్వాతంత్రం అయితే ఉంది కానీ తినదగినది మాత్రం కాదు. సో కొన్ని విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో తినే ఆహారం బట్టి కావచ్చు, తాగే పానీయం బట్టి కావచ్చు, ప్రభువుకు మహిమ కలిగినట్టుగానే మనం చేయాలి. మనం తిన్నా దేవునికి మహిమ కలగాలి, మనం త్రాగినా దేవునికి మహిమకరంగా ఉండాలి. అంటే ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా మనం భుజించాలి, త్రాగాలి. అప్పుడే దేవునికి చెప్పాలందరూ దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇక దేవుని వాక్య భాగంలో మత్తయి సువార్తలో మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం 5వ అధ్యాయంలో 16వ వచనం. సరే 15వ వచనం నుండి చదువుకుందాం. అది ఇంతకుముందు వారందరికీ వెలిగించటకే దీపస్తంభం మీదనే పెట్టుదరు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:15. ఓకే. దేవునికి మహిమ కలుగును. థాంక్ యూ జీసస్. లెట్ మీ సీ జస్ట్ 14వ వచనం నుండి వెలుగే ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం వెలుగే ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎంత నుండి వారందరికీ వెలిగించటకే దీపస్తంభం మీదనే పెట్టుదరు. సాయంకాలం అయినప్పుడు ఓకే.
ప్రత్యేకంగా 16 వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీవుడి. 14 వచనం నుండి మనతో మాట్లాడుతేమంటాడంటే, మీరు లోకమునకు వెలుగే ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఇక్కడ దేని గురించి చెప్పాడంటే సత్క్రియ. సత్క్రియ ద్వారా దేవునికి మహిమపరచాలి. హల్లెలూయా. ఏంటి సత్క్రియ? సత్క్రియ అంటే ఏం కాదు, ధైర్యంగా మనుషుల దగ్గర చెప్పగలిగినట్టుగా ఉంటుంది సత్క్రియ. అదే దుష్టక్రియలు అనుకోండి, ఇంకొకటి దగ్గర ధైర్యంగా నువ్వు చేయలేవు, చెప్పలేవు. ఇప్పుడు నీ గురించి ఎవరు చెప్పడం లేదు, చెప్పుకోవడానికి అవకాశం లేదు, నా గురించి చెప్పారు అనుకోండి బాగోదంటే అర్థం ఏంటి? అంటే నీ క్రియలు చెప్పాలి. ఎందుకంటే సత్క్రియ కలిగి ఉన్నవాడు తప్పకుండా నాకు చెప్పే కూడా చేసేది మంచి పని కాదు, మౌనం అంటాడు. నీ క్రియలు సరైనది కాదు కాబట్టి, నీ క్రియలు చెడ్డవి కనుక నీ గురించి మరొకటి చెప్పకూడదు. ఎవరు చెప్పినా బాగోదు. ఒకరు చెప్పారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మీకు తెలియదు, గొడవకి వెళ్తారండి. ఇంకేంటి, నా గురించి నేను అలాగే చెప్తారా అంటారండి. ఆ విధంగా గొడవకి వెళ్ళారంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఏదో రాంగ్ ఈజ్ దేర్. ఇక్కడ గమనించండి, మీ సత్క్రియ చేసిన వాడు ధైర్యంగా ఉంటాడు, సత్క్రియ చేసిన వాడు సింహంలో ఉంటాడు. సత్క్రియ చేసిన వాడు ఎవరు వెంటి ఏముంది, ఎవరు చూస్తే ఏముంది అని సత్క్రియ చేసిన వాడికి తన భయం ఎందుకు? అందుకే అంటున్నాడు. అంత మాత్రం కాకుండా సత్క్రియ అంటే ఎటువంటిదంటే ఇతరులకు త్రోవ చూపించినటువంటిది. దేవుని స్తోత్రం. ఇతరులు చీకటిలో నుండి వెలుగులోనికి రాగలిగినటువంటిది. అందుకే ఏమంటారంటే, ఎవడనో దీపమును వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద పెట్టరు. ఎక్కడ పెడతారు అది? ఎందుకు అంటే ఆ ఇంటిలో ఉన్న వారికి, ఆ కుటుంబంలో ఉన్న వారికి, ఆ సంఘంలో ఉన్న వారికి, ఆ సమాజంలో ఉన్న వారికి అది వెలుగిస్తుంది, త్రోవను చూపిస్తుంది. సత్క్రియ. దేవుని బిడ్డలారా, నువ్వు సత్క్రియ చేయగలిగితే దేవునికి మహిమ. అందుకు దేవునికి మహిమ కలుగునంటే ఇక్కడ అద్భుతమైన విషయం అని చెప్పనా? ఇక్కడ దేవునికి మహిమ ఎవరు మహిమపరుస్తున్నాడంటే, అన్యజనులు దేవునికి మహిమపరుస్తారు. నిన్ను బట్టి, నువ్వు చేసిన సత్క్రియను బట్టి. ఉదాహరణకు మన భారతదేశంలో మదర్ తెరెసా ఆమె సత్క్రియ చేశారు. సత్క్రియల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మాట్లాడవలసింది కేవలం ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే మాత్రం కాదు. అన్యులైనా కావచ్చు, ఎవరైనా సరే ఆమెను గురించి ఏం చెప్తారు? ఆమె మంచి పని చేసిందని చెప్తారు, కానీ ఎవరు కూడా చెడ్డ పని చేసిందని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె సత్క్రియ చేశారు, మంచి కార్యం చేశారు. మరొకరిక క్షేమము కొరకు, మరొకరిక దీవెన కొరకు, మరొక విడుదల కొరకు, మరొకరిక స్వస్థత కొరకు, మరొక కుటుంబ యొక్క సమాధానం కొరకు ఒక వ్యక్తి ప్రయాసపడి సత్క్రియలు చేయగలిగితే తత్మూలముగా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభు స్తోత్రం. అందువలనే మనం సత్క్రియలు చేయాలి. దినం వస్తుంది, అన్యజనులు తమ నోరు మూసుకున్నట్లుగా మన ప్రజలు ఎదుట సత్క్రియలు చేయవలసిన అవసరం. దేవుని స్తోత్రం. అందుకే నేను ముందు భాగంలో యేసు మాట్లాడితే అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పే కానీ నీ సారం అయితే అది మరి దేనికి పనికిరాదు. ప్రజలు బయట పడేసి తొక్కేస్తారు. ఆయన ఎలా ఉండాలి? సారము కలిగిన ఉప్పుగా ఉండాలి. దేవుని స్తోత్రం. సారము కలిగిన ఉప్పుగా ఉంటే అది దేవునికి మహిమ కలుగుతుంది. కేవలం నువ్వు ఎరగడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా త్రోవ చూపించగలిగినట్లుగా ఉండగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం, ఈ లేఖనం చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో
చాలా చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 4వ వచనం యేసు ప్రభువు వారు చెప్పిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి ప్రభు. పిల్లరా, ప్రభు తనను గురించి చెప్పుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే చేయడానికి యేసు ప్రభువును అప్పగించారో ఆ పని అంతా కూడా యేసు ప్రభువు నెరవేర్చి సంపూర్ణము చేసి తండ్రి అయిన దేవుని మహిమ పరిచాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. నెరవేర్చడం ద్వారా భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. అంటే ప్రభు ఒక వ్యక్తికి అప్పగించిన పనిని ఎవరైతే దాన్ని సంపూర్ణం చేస్తారో, దేవుడు అప్పగించిన పని, వారు దేవుడిని మహిమ. ఇప్పుడు గమనించండి, దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. వాటి ప్రకారముగా నువ్వు ప్రవర్తించాలి. యేసు ప్రభు ఏం చేశారు? కల్వరి శిలువలో బలియాగం ఇంకా చేయబడలేదు, కానీ అంటున్నాడు నేను పని పూర్తి చేశాను. అంటే ఏం చేసినట్టు? ఒకటి, ఏది చెప్పాలని తండ్రి అనే దేవుడు అనుకున్నాడు, యేసు ప్రభు వారు సమస్తాన్ని కూడా ప్రజలందరికీ ప్రకటించారు, బోధించారు. ఒకటి, దైవ సంకల్పం అంతటి కూడా ఆయన ప్రజలందరికీ బోధించారు. మొదటి విషయం గమనించారు. దైవ సంకల్పాన్ని ఎరుగున్న నీవు ఇతరులకు దేవుని సంకల్పాన్ని ప్రకటించాలి, తెలియజేయాలి. రెండవదిగా నీకు జస్ట్ చిన్నగా విభజించి చెప్తున్నాను, అన్య జనులకు ఆయన స్వార్థను ప్రకటించాడు. అది దానికి అప్పగించిన పని. ఎందుకంటే చాలా మంది యేసు ప్రభు ఈ 5 రొట్టెలు 2 చేపలు చేసినందుకు ఈ 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిలిపోతే జనాలందరూ కూడా గుంపులు గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. దేనికోసం వచ్చారంట? వాడు వాక్యం విందామని రాలేదు. అక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఆహారం కోసం వచ్చేసారు. పని చేయాల్సిన పని లేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చాలు, కూర్చుంటే ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ అప్ టు us అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అందుకే యేసు ప్రభు అన్నారు, ఇదిగో ఇంకా తెల్లవారు లేచిపోయారు. మనం ప్రార్థన రామంటే అర్థమండి, తెల్లవారు 8 గంటలకే టైం కదా. వాడు తెల్లవారునే లేచి వెళ్ళిపోయారు. ఎదిగేస్తున్నారు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారండి? అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఈ వార్త వచ్చి ఈ పేతురు కనబడితే పేతురుని అడిగారు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారండి? ఫిలిప్పు కనబడితే ఫిలిప్పు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారండి? ఇక చాలా మంది అలా కనబడుతుంటే 12 మంది శిష్యులు ఎవరు కనబడిన వాళ్ళని అడిగేస్తున్నారు, ఎక్కడున్నారు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారంటే, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఆయన అంత ఆసక్తి ఎలాగ వచ్చేసింది బాబు మీకు? అక్కడ యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? వాళ్ళు అలాగే చూతారు, నేను ఇంకా ఇతర గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించిన అందు నిమిత్తమే నేను వచ్చి తిని అని. అందుకే మొదటిది దేవుని వాక్యమునగా దైవ సంకల్పమును బోధించారు. రెండవదిగా స్వార్థను ప్రజలకు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం అంతటి కూడా ప్రజల ముందు పెట్టారు. మూడవది, రోగులను స్వస్థపరిచారు. నాలుగవది, దయ్యములను వెళ్ళగొట్టారు. ఐదవది, అద్భుత కార్యాలు చేశారు. ఆరవది, మృతులను తిరిగి లేపారు. స్తోత్రం. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను చేశాను. ఈనాడు నన్ను కూడా ప్రభు దేనికోసం పిలుచుకున్నాడు? వాక్యము తెలియని వారికి వాక్యాన్ని మనం బోధించాలి. సువార్త అందని వారికి మనం సువార్త ప్రకటించాలి. ప్రభు స్తోత్రం చెప్పాలి. రోగుల కొరకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. దెయ్యములను మనం వెళ్ళగొట్టాలి. బంధకంలో ఉన్న వాటిని మనం విడుదల చేయాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. అందుకే దైవ వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది, తాను ఈ పనులను చేసి
తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. సో మనం కూడా ఏం చేయాలి అంటే, ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు తన కోసం ఏ పని చేయలేదు, కానీ దేవుని రాజ్యం కొరకు పని చేశాడు. సో సంఘ విశ్వాసాలుగా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఏంటమ్మని చెప్పాను. వాక్యం ఎవరికి చెప్పాలి? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమాత్రం అంగీకరించారు. అందుకే వాక్యం తెలియని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చెప్పాలి. స్వార్థ రక్షణ పొందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇంకా ఆరోగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మరి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు స్వస్థపరిచేటట్లుగా. హల్లెలూయా. దేవుని చేత పీడిపడుచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఈశ్వరుడు ఇవన్నీ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన అవమానాన్ని కూడా భరించాడు. నేను సిలువను గురించి మాట్లాడుతుంది, ఇంకా సిలువకు వెళ్ళలేదు, వెళ్ళక ముందు జరిగిన విషయాలు చెప్తాను. తృణీకరించడం, ప్రజలు నిన్ను తృణీకరిస్తే నువ్వు దాన్ని ఏ విధంగా తీసుకుంటావు? ఎవ్రీథింగ్ యేసు క్రీస్తు ప్రభు సమస్తాన్ని కూడా తండ్రి అప్పగించగలిగినట్లుగా సమస్తాన్ని ఆయన చేసి సంపూర్ణము చేసి నెరవేర్చి తండ్రిని భూమి మీద మహిమపరిచాడు. సో మన జీవితం పట్ల ప్రభు కలిగి ఉన్న ఉన్నత ప్రణాళిక సంకల్పమును కూడా మనం నెరవేర్చడం ద్వారా మన దేవుని మహిమపరచడం. ప్రభుకి స్తోత్రం. సో ఆ రీతిలో మనం ఏది చేసినా ప్రభువుకు మహిమ కలుగునట్టుగా బ్రతికాలి. ఆమె ఇక్కడ మూసుకోండి, ఇప్పుడు ప్రార్థన పట్టించుకోండి. ఇప్పటి వరకు విన్న దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో పరిశ్రమ చేసుకుంటూ ప్రభు సముఖంలో మనం వేడుకుందాం. దైవ వాక్యం సెలవిస్తుంది, పిల్లరా, మీరు ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, ఏక గ్రీవము కలిగి, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు, అలాగే క్రీస్తు చేర్చుకున్నట్లుగా మీరు కూడా ఒకరినొకరు చేర్చుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి స్వభావాన్ని, అట్టి కృప నాకు అనుగ్రహించు తండ్రి అంటూ ప్రతి ఒక్కరు కూడా మనం మొరపెడతాం. నీ దేహంలో పరిశుద్ధంగా ఉంచడం ద్వారా దేవుని నువ్వు మహిమపరచగలవు. నీవు భుజించే ఆహారముల ద్వారా దేవునికి మహిమ కలగాలి. నువ్వు తాగే పానీయము ద్వారా దేవునికి మహిమ కలగాలి. విశ్వాస విషయములో బలహీనులైన వారిని నువ్వు చేర్చుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రజలు ఎదుట నువ్వు సత్క్రియలు చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. తండ్రి అప్పగించిన పనిని భూమి యందు నెరవేర్చినప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది. అటు రీతిలో జీవిస్తానంటూ ప్రతి ఒక్క నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరము కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆయన నీవు నాకు అప్పగించిన ఇక వాక్కును నీ ప్రజలకు అందజేసి ఉండగా ప్రతి హృదయంలో నూరంతులుగా నాటబడి ఫలించగలిగిన కృప అనుగ్రహించమని, నీకు మహిమ కలుగున్నట్లుగా నేను సమస్త కార్యములు జరిపించినట్టుగా, ప్రవర్తించినట్టుగా, నడుచున్నట్టుగా, మాట్లాడినట్లుగా నాయన సహనం అనుగ్రహించమని, నీ మహిమ కొరకే పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపమని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమాలి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.